మిత్స్ ఛానల్ కు స్వాగతం. ఇంతవరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొనకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ను ఆన్ లో పెట్టుకోనండి. ఈ కథ పేరు ఫలించని వరం. చందమామ కథ. ఇక పదండి కథలోకి వెళ్దాము. పూర్వం రామాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వెంకటమ్మ, కనకమ్మ అనే ఇద్దరు స్త్రీలుండేవారు. ఈ ఇద్దరు స్త్రీలు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. వారిలో కనకమ్మ చాలా డబ్బుగలది, కాని పిసినిగొట్టు, చాలా కఠిన హృదయురాలు కూడా. ఎవరికీ ఒక పైసా కూడా దానం చేయదు. రెండో ఆవిడ వెంకటమ్మ. కూలీ పనికి వెళ్తుంది. చాలా పేదది, కాని చాలా మంచిది. ఆవిడ హృదయం వెన్నలాంటిది. ఎవరైనా అడిగితే తనకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేస్తుంది. ఒకనాటి సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళుతూ కనకమ్మ ఇంటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాన్ని చూసి, ఇంకో చోటు చూసుకోనాయనా, వెళ్ళిరా అని అన్నది. బిచ్చగాడు మరి రెండడుగులు వేసి వెంకటమ్మ తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాన్ని చూసింది. తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్లి ఇంత రొట్టె తెచ్చి బిచ్చగాడికిచ్చి, ఇది తిని కాస్త మజ్జిగ తాగు, పొద్దుగూకుతున్నది, కావలిస్తే ఈ రాత్రికి మా పంచలో పడుకోవచ్చు అన్నది. బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి ఇలా అన్నాడు. నేను వెళ్ళాలి తల్లి, నీకే లేటు లేకుండా జరిగిపోతున్నదా అమ్మా? అప్పుడు పేదరాలు వెంకటమ్మ, నాకు ఎక్కువగా కావలసిందేమిటి నాయనా, బాగానే జరుగుతున్నది అన్నది. పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మా. పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగించవు, చూస్తూ ఉండు అంటూ బిచ్చగాడు తన దారిన వెళ్ళిపోయాడు. వాడు అలా ఎందుకన్నాడో ఆవిడకు అర్థం కాలేదు. ఆవిడ వాడి మాటలను అప్పుడే మరిచిపోయింది కూడా. మర్నాడు ఆమె పక్కమీది నుంచి లేస్తూనే తన ప్రక్క మీద ఉన్న దుప్పటి మడత పెట్టింది. అలా మడత పెట్టిందో లేదో ఇంకొక దుప్పటి ప్రక్క మీద ప్రత్యక్షమైంది. దానిని మడత పెట్టింది. అలా ఎన్ని దుప్పట్లు మడత పెట్టినా ఇంకా దుప్పట్లు వస్తూనే ఉన్నాయి. పొద్దున ప్రారంభించిన పని పొద్దుకేదాకా ముగించవు, చూస్తూ ఉండు అని బిచ్చగాడన్న మాటకు అర్థమేమిటో ఆవిడకు అప్పుడు తెలిసి వచ్చింది. ఆ రోజు సూర్యాస్తమయం అయ్యే లోపల ఆవిడ అనేక వేల దుప్పట్లు మడత పెట్టేసింది. ఆ విధంగా ఆవిడ మడత పెట్టిన దుప్పట్లు ఇంటినిండా పడి ఉన్నాయి. పల్లెటూళ్ళో ఏ విషయమూ దాగదు కదా. మర్నాడు పొద్దుటికల్లా ఊళ్ళో వాళ్ళు ఈగల మందలాగా వచ్చి పేదరాలి ఇంటిమీద పడి తలా 2 దుప్పట్లు, 4 దుప్పట్లు కొనుక్కుపోయారు. ఈ విధంగా ఊళ్ళో అందరికీ అమ్మినా కూడా పేదరాలికి జీవితాంతం దాకా సరిపడే దుప్పట్లు కొన్ని మిగిలే ఉన్నాయి. పేదరాలిని బిచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది. ఈ వార్త వినగానే పొరుగింటావిడ కనకమ్మ అసూయతో కుళ్ళిపోయింది. అటువంటి అవకాశం చేజేతులా పోగొట్టుకున్నందుకు ఆవిడకు మతిపోయి నంత పని అయింది. 3 రోజులు గడిచినాక ఒక సాయంకాలం మళ్లీ ఎవరో కనకమ్మ వాకిలి తట్టినట్టు చప్పుడయింది. ధనికురాలు హడావిడిగా వెళ్లి తలుపు తెరిచేసరికల్లా ఎదురుగా దేవుడల్లే ఆ బిచ్చగాడే కనిపించాడు. వచ్చావా నాయనా, రా, లోపలికి రా. ఆ రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను. ఒకటా, రెండా, అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఆ రోజు ఎంత చిరాకులో ఉన్నానో చెప్పలేను. గొడ్డు కాస్తాపలుపు తెంచుకుని పాదులన్నీ పొట్టన పెట్టుకున్నది. అందుచేత నీ విషయమే చూడలేకపోయాను అంటూ ధనికురాలు బిచ్చగాడి మీద ఎంతో ఆపేక్షగా మాట్లాడసాగింది. అదంతా ఆపేక్ష కానే కాదు. పేదరాలికి ఇచ్చిన వరమే బిచ్చగాడు తనకు ఇవ్వాలని ఆవిడ ఆశ. ఆవిడ బిచ్చగాణ్ణి లోపలికి పిలిచి కూరళ్లతో సహా విందు భోజనం పెట్టింది. పాయసం కూడా వడ్డించింది. వాడు భోజనం ముగించాక, ఈ రాత్రికి ఎక్కడికి పోతావులే నాయనా, ఇక్కడే పడుకో. నవారు మంచము, మంచి బూరుగుదూది పరుపు వేస్తాను, కప్పుకోవాలంటే మంచి శాలువా కూడా ఇస్తాను అన్నది. అయితే బిచ్చగాడు వెళ్ళాలన్నాడు. వెళ్ళేటప్పుడు వాడు ఇలా అన్నాడు. పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మా. పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగించవు, చూస్తూ ఉండు అని ఆశీర్వదించి తన దారిన తాను బయటికి వెళ్ళిపోయాడు. ధనికురాలి ఆనందానికి అవధులు లేవు. ఆ రాత్రి ఆవిడ కంటికి కునుకులేదు. తెల్లవారుతూనే లేచి ఏం చేస్తే ఎక్కువ లాభిస్తుందో ఆమె తెలుసుకోలేకపోయింది. వెన్న చిలికితే మనుగులకు మనుగులు వెన్న వస్తుంది, కాని రోజల్లా చిలికితే రెక్కలు రెండూ పడిపోతాయి. అందువల్ల ఆ పని చేయటం లాభం లేదు. చిట్ట చివరకామెకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది. తన చందుగాయ పెట్టెలో బంగారు కాసులు ఉన్నాయి.
వాటిని తీసి లెక్కపెట్టటం ప్రారంభిస్తే సరి. సాయంకాలం దాకా ఎన్నో లక్షల, కోట్ల మొహరీలను లెక్కపెట్టవచ్చు. ఆ తరువాత తనకన్నా భాగ్యవంతులు ప్రపంచంలో ఉండరు. ఈ ఆలోచనతో ఆవిడకు మనసు పరవశమైపోయి అసలే నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పువైపు కిటికీకేసి చూస్తూ పడుకున్నది. చిట్టచివరకు కోళ్లు కూశాయి. తెల్లవారింది. ధనికురాలు మంచం మీద నుంచి లేచి తన చందుగాయ పెట్టవద్దకు బయలుదేరింది. ఆమె ఒక అడుగు వేసిందో లేదో ఎక్కడినుంచో ఒక కందిరీగ వచ్చి మెడమీద వాలి కొట్టింది. ధనికురాలు దాన్ని కొట్టేలోపుగా అది లేచి పారిపోయింది. ఆవిడ కోపంతో దాన్ని తరమసాగింది. ఇంతలో ఇంకొక కందిరీగ వచ్చి ఆమెను కుట్టింది. బిచ్చగాడి ఆశీర్వచనం అక్షరాలా నిజమైంది. ఆ రోజల్లా ఆమెను కందిరీగలు కుడుతూనే ఉన్నాయి. ఆవిడ వాటిని వేటాడుతూనే ఉంది. కందిరీగలు లక్షల సంఖ్యలో పుట్ట పగిలినట్టుగా వచ్చి ధనికు రాలి ఇంటినిండా ముసరాయి. కనకమ్మకు మతిపోయింది. ఆమె ఆ కందిరీగల నుంచి తప్పించుకోలేకపోయింది. పొద్దుకే లోపల ఈ వార్త గ్రామమంతటా వ్యాపించింది. ధనికురాలు సంపాదించుకున్న వరం ఏ విధంగా పరిణమించినది చూడటానికి గ్రామంలో గల స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు కదిలివచ్చారు. కనకమ్మకి కిందటి రాత్రి గడవటం ఎంత కష్టమైందో ఈ పగలు గడవటం కూడా అంత కష్టమైంది. చిట్టచివరకు సూర్యాస్తమయమైంది. కందిరీగలు ఎలా వచ్చాయో అలాగే వెళ్లిపోయాయి. గ్రామస్తులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఆ గ్రామంలో ఉండటానికి ముఖం చెల్లక కనకమ్మ బండి చేయించుకొని ఆ రాత్రే తన సామానంతా తీసుకుని ఆ గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణమే వెళ్లిపోయింది. అత్యాశకు పోతే ఆమెకు నిరాశే మిగిలింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.